దత్తాత్రేయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంబరక్షమూలాది వాస సుధా శ్రావణంతపమత్యం ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంత నమామేశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. గురు దత్తాత్రేయ సాయినాథ విష్ణుప్రాణ సాయినాథ. ఓం నమో భగవతి వాసుదేవాయ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ముందుగా మా గురువుగారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మరొక అధ్యాయంతో పారాయణాన్ని మొదలు పెడదాం. శ్రీ సాయి సచ్చరిత్రము, శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఈశావ్యాసోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థ గలవారు, కాక యొక్క పనిపిల్ల, విశిష్టమైన బోధన విధానం. ఈ అధ్యాయంలో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబ్ ఇంటిలో పనిపిల్ల ఎట్లు పరిష్కరించిందో హేమడ్ పంత్ చెప్పాను. మౌలికంగా సాయి నిరాకరుడు, భక్తుల కొరకు ఆకారము ధరించను. ఈ జగన్నాటకం నందు మాయమను నటి సాయముతో వారు నటన పాత్రను ధరించిరి. సాయిని స్మరించి ధ్యానిత్తుముగాక. షిరిడీకి పోయి ఇచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతైన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదం పంచిపెట్టిరు. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములను నమస్కరించి వారి వైపు చూచుచూ ఉదయ ప్రసాదం జల్లును అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతుల్లో పిడికిలతో ఊదిపోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదిబొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని కింది విధముగా పలకరించుచుండిరి. అన్న మధ్యాహ్న భోజనముకు బొమ్ము. బాబా నీ బసకు పో బాపు, భోజనం చేయుము. ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ ఇదంతయు ఊహించుకొనొచ్చు ఆ దృశ్యమును తిరిగి చూచినంత ఆనందంగా కలుగును. ఫలకమున సాయిని నిలిపి వారి ఆపద మస్తకము దాంతుము. వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం మునచ్చరించుము. ఈ అధ్యాయంలో కథను చెప్పెదను. ఈశావ్యాసోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావ్యాపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయుటకు మొదలెడను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పెదను. వేద సహితంలో మంత్రములు గల దగుటచే దీన్ని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో ఋజుర్వేదంలో 40 అధ్యాయముగు వాజసనేయ సంహిత ఉండిచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహిత నుండిచే దీనికి నిరంతర ఉపనిషత్తు అని శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణ ఉపనిషత్తులన్నింటిలో పెద్దయగు బృహదారణ్యకోపనిషత్తు. ఈ ఈశావ్యాపనిషత్తుపై వ్యాఖ్యాని పండితులకు సాత్వలేకర్ భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడే గారు ఇట్లా అనుచున్నారు. ఈశాన్యవ్యాపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నవి. 18 శ్లోకములతో ఆత్మ గురించి విలువైన రూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను సైద్యం గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందులున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతంలో ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయమునున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మ మార్గమును సమన్వయం చేసి చెప్పుట ఈ ఉపనిషత్తు సారాంశం. ఇంకొక చోట వారిట్లనిరి. ఈశావాపనిషత్తులో కవిత్వము, నీతి, నిగూఢత్వము, వేదాంతములు మిశ్రమం. పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలో అనువాదం చేయటం ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీన్ని మరాఠీ ఓవి చందమలో రాశాను. దీనిలో సారాంశం గ్రహించలేకుండాచే తాను రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగను, వారితో చర్చించను, కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికలమనస్సుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థ గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారముకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించుము. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో
అట్టివారే ఈ ఉపనిషత్తులో అసలు సంగతి చెప్పగలరని అతడు భావించను. ఎవరు జ్ఞానం ఉంటే అంటే గురువు అనే వాళ్ళు ఏం చెప్తామంటే హీజ్ అ సర్వంతర్యామి, ఒక ఈజ్ అ నాలెడ్జ్ ఫౌంటైన్. వి సే నాలెడ్జ్ ఫౌంటైన్ అంటే మనకి ఏ టైప్ నాలెడ్జ్ కావాలన్నా వీ కెన్ ఫౌండ్ ఇట్ ఓవర్ దర్. సో వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఏ ఉపదేశం, ఏ ఉపనిషత్తు కానీ, ఏ పురాణం కానీ, ఏ ఇతిహాసం కానీ దాంట్లో ఉన్న క్రక్స్ అంటే ద ఒరిజినల్ ట్రూత్ అబౌట్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ ఈ కెన్ ఓన్లీ రివీల్. ఇంకెవ్వరు రివీల్ చేయలేరు. సో ఈ ఉపనిషత్తు అసలు సంగతి చెప్పగలరని అతను భావించరు. ఎవరు దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పటికీ దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకున్నా. అవకాశం దొరకగానే షిరిడీ పోయి సాయిబాబాని దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావామ ఉపనిషత్తును అర్థం చేసుకోవడంలో తన కష్టములు చెప్పి సరైన అర్థము బోధింపమని వేడుకొనను. అంటే మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళి మనం అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు. అలాంటిది గురువుగారి దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, గురువుగారు మాకేదో నేర్పించండి, నాకు ఇది ఒక సమస్య ఏర్పడింది, దీన్ని ఎలా నేను నేర్చుకోవాలి, ఎలా చేయాలని మనం అడిగితే కానీ వాళ్ళు నేర్పరు. అంటే అడగాలి. అంటే ప్రతి గురువు ఏం చేస్తారంటే వాళ్ళు నేర్పుతారు, కానీ మనలో ఎంత ఉత్సాహం ఉంది, మనలో నేర్చుకునే ఆతృత ఎంత ఉందనేది వాళ్ళు ముందు చూస్తారు. సో అది ఇక్కడ సాయిబాబా ఆశీర్వదించి ఇట్లా నేను తొందరపడవద్దు, ఆ విషయంలో నెట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విల్లేపార్లలో కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల ఈ సందేహం తీర్చును. చూడండి, వాళ్ళ యొక్క టీచింగ్స్ కూడా వింతగా ఉంటాయి మనకి ఆలోచిస్తే. పనిపిల్ల చెప్పడం ఏంటి? మనం ఏమనుకుంటాం, పనిపిల్లకి ఏం తెలుసు, మనకున్న నాలెడ్జ్ కూడా అనుకున్నాం. కానీ అలా కాదు, వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడ ఎలా ఇది అవ్వాలనేది. సో అప్పుడు అక్కడ ఉన్న వారు మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అనుకునేది. భాష జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లా చెప్పగలదనేది. కానీ దాసగను అట్లా అనుకోలేదు. ఎందుకని? గురువు గారి మీద నమ్మకం ఉంది. ఈ హ్యాజ్ అ ఫెయిత్ ఆన్ ద గురూస్ వర్డ్స్. సో బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకున్నాను. చూడండి. సో కాక యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసం నుంచి దాసగను షిరిడీ విడిచి విల్లేపార చేరాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాను. ఆ మరుసటి దినం నా దాసగను నిద్ర లేచి లేవగానే ఒక పేద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను. ఈ పాటల విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండేనని, దాని కట్టు పని చక్కగా నుండెనని, దాని అంచుల చివర చాలా సుందరంగా నుండని ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి న్యామా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. చూడండి, వాళ్ళు పేదలు, డబ్బులు లేవు, అయినా సంతోషంగా వాళ్ళు చేసే పనిని సంతోషంగా చేస్తున్నారు, పాడుకుంటూ చేస్తున్నారు. అదే ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంబి ప్రధాన్ తనకు దోవతుల చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరనివ్వమని చెప్పాను. రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించాను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యాను. ఆ మరుసటి దినమే ఆమె ఆ కొత్త చీరను ధరించాను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గుర్రుని తిరుగుచు నాట్యం చేశాను. అందరికంటే తాన్నే బాగుగా ఆడి పాడాను. మరుసటి దినం చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చాను. కానీ ఆమె ఆనందంలో లోటు లేకుండాను. ఇదంతా చూసి దాసగను జాలిభావం భావము మెచ్చుకోలుగా మారాను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొను. ఇప్పుడు ఆమె కొత్త చీర కలదు, కానీ దాన్ని పెట్టెలో దాచుకొనను. అయినప్పటికీ విచారం ఉన్నది కానీ నిరాశ అన్నది కానీ లేదు. నిరాశ అన్నది కానీ లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖముల భావనలో మన మనోవైఖరిని ఆధారపడి ఉండను అతడు గ్రహించను. ఈ విషయం గురించి దీర్ఘాలోచన చేశాను. భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతసించవలెను. ఈ జన్మలో మనకి ఏదైతే దక్కుతుందో అదే ఆనందం. పక్కవాడికి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. అలాగే పక్కవాడు బాగా డ్రెస్ వేసుకుంటున్నాడు, నాకు డ్రెస్ లేదు. ఈరోజు నీకు బనియన్ ఉంటే బనియనే, డ్రాయర్ ఉంటే డ్రాయరే.
ఏది ఉంటే అది మాత్రమే ఉన్నదాంతో సంతోషించాలి. ఇక్కడ చూడండి దాసుగారు ఏం చేశాడు, వేరే అతనితో మాట్లాడి ఆమెకో చీర ఇచ్చాడు. ఆ చీరని, ఆ ఆశని ఆనందించాలి. ఆనందించడం అంటే ఆ చీర కట్టుకుంది, మరుసటి రోజు చక్కగా ఆడుకుంది, పాడుకుంది, అంతా అయిపోయింది. మరుసటి దినం దాన్ని ఉంది కదని వాడలేదు. దాన్ని పక్కన పెట్టేసి తన జీవితంలో ఏదైతే అనుసరిస్తూ వచ్చిందో అదే చింకిగొడ్డలు పట్టుకొని అదే ఆనందంతో, అదే చక్కదనంతో పాడుతూ, పాడుతూ పని చేసుకుంటుంది. అంటే చీర కట్టినప్పుడు ఒక రకంగా, చీర లేనప్పుడు ఒక రకంగా ఉందా? లేదు. ఎప్పుడూ ఒక రకంగానే ఉంది. సమానత్వం అనేది ఉంది. సో, అదే ఇక్కడ అందుకే దాసగారు ఏమంటున్నారు, భగవంతుడు ఏదిస్తే దాంతోనే సంతసించవలెను. అంటే సంతోషిస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి 10,000 వస్తున్నాయని చెప్పేసి మనం 40,000 కోసం పాటుపడకూడదు. మన కష్టం మనం చెయ్యాలి. దేవుడు ఇవ్వడం, ఇవ్వకపోవడం దేవుడి ఇష్టం అది. ఇన్ కేస్ వచ్చిందా, ఎగ్జాంపుల్ మా గురువుగారు ఎప్పుడు చెప్తాడు, మనకి 10,000 కష్టం వస్తే, 10,000 జీతం వస్తే దానికి 20,000 ఖర్చు వస్తుంది. ₹1,00,000 వస్తే 2,00,000 ఖర్చు వస్తుంది. సో ఇప్పుడు 10,000 దగ్గర నుండి 20,000 ఖర్చు వచ్చినప్పుడు మనకి ఎంత గ్యాప్ వచ్చింది? 10,000 ఖర్చే ఉంది, కానీ 1,00,000తో 1,00,000 వస్తుంది. సో మనం ఎంత ఆశ పెడితే అంత కష్టం కూడా వస్తుంది. సో ఉన్నదంతా హ్యాపీగా జీవిస్తే ఉన్నదంతా మనం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. భగవంతుడు మనల్ని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావాల్సినవి ఇచ్చుచుండును. నారు పోసేవాడు నీరు పోయాడా? అది. సో ఇక్కడ ఒక ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే ఒక సన్యాసి ప్రతిరోజు ఒక ఊర్లో భిక్షాటన చేసుకొని జీవించేవాడు. ప్రతిరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వస్తుండేవాడు. అయితే ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళగానే ఆ సాధువు భిక్ష అడుగుతుంటే ముందుగా ఆ తల్లి యొక్క పిల్ల ముందొచ్చి ఉంటుందన్నమాట. తనకి ఛాతీ కొంచెం అంటే వయసుకు వస్తున్న పిల్ల ఛాతీ పెరగడం ఇవన్నీ ఉంటాయి. తను గమనించి తనకేం తెలియదు, సన్యాసి కాబట్టి తనకేం తెలియదు, అడవిలో ఉంటాడు కాబట్టి లోకం ఎలా ఉంటుందో తెలియదు, మనుషులు ఎలా ఉంటారో తెలియదు. అయితే తల్లి భిక్ష పట్టుకొని వచ్చినప్పుడు ఆ సన్యాసి అడుగుతాడు, అమ్మ తనకేమమ్మా అక్కడ అలా ఉబ్బిపోయినాయి, కాయలు కాసినాయి ఏమి అని అడిగితే, అంటే తనకు తెలియదు ఏంటనేది, ఆడవాళ్ళకి ఎలా ఉంటుందని. ఛాతి దగ్గర ఏందమ్మా అలా కాయింది ఏం చూపించవచ్చు అంటే, తల్లి చెప్తుంది, నాన్న ఇది తనకి ముందుగా అంటే ఫ్యూచర్లో పుట్టే పిల్లల కోసం పాలు, అంటే వాళ్ళకి ఆహారం పుట్టడానికి దేవుడు అవి ఏర్పాటు చేశాడు. సో పుట్టిన పిల్లలకి పాలు ఇవ్వడానికి అవి తయారవుతున్నాయి అని చెప్పేసి అనగానే అతనికి ఒక్కొక్కసారి జ్ఞానోదయం అయిపోద్ది. ఏందంటే అంటే ప్రతిసారి అంటే కొంతమందికి రియలైజేషన్ ఎక్కడ ఎలా అవుతుందో తెలీదు. సో ఆ జ్ఞానోదయం ఏమైందంటే ఎప్పుడో అంటే ఎప్పుడో తనకి ఈ పిల్లకి వయసు రావాలి, పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయినాక సంసారం జరగాలి, సంసారం జరిగాక పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టినప్పుడు కానీ ఉపయోగపడని ఛాతీ అప్పుడు ఉపయోగపడేది దేవుడు ముందు నుండే దాన్ని సృష్టించి పెట్టి ఉన్నాడా? అంటే అప్పటి పుట్టే పిల్ల ఆహారం కోసం ఇప్పటి నుండి ఇంత ఏర్పాటు చేసి ఉన్నాడంటే నా దేవుడు నా కోసం ఎంత ఏర్పాటు చేసి ఉంటాడో అని చెప్పేసి ఆ తల్లికి పాదాభివందనం చేసి అక్కడ నుండి నిష్క్రమిస్తానమాట. సో దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనేది ఆల్రెడీ ప్రీడిఫైన్గా పెట్టుంటుంది. మనం దేనికోసం కంగారు పడకూడదు, దేనికోసం ఆతృత పడకూడదు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు ఉండాల్సిందంతా బాబా చెప్పినట్టు సమానత్వంతో ఉండాలి. ఈక్వల్ మైండ్తో ఉండాలి. ప్రతిదీ సమానంగా చూడాలి. ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూడాలి. మంచి చెడుల మధ్య భేదాభిప్రాయం ఉండకూడదు. ఎవరిని చెడుగా చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, ఎవరిని దూషించకూడదు. ఎవరైనా మనం కొట్టడానికి వచ్చినా సరే మనం చెయ్యెత్తకూడదు. సో మనం ఎప్పుడు ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ ఇన్ ద సత్వగుణ. ఆల్వేస్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నామజపం చేసుకుంటూ, దేవుని నామస్మరణ చేస్తూ, దేవుని గురించి ఆలోచిస్తూ మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక పనికి వెళ్తాము, పనికి వెళ్ళేటప్పుడు దానికి కావాల్సిన అవుట్ఫిట్ ఏముంటే ఆ అవుట్ఫిట్లో వెళ్ళాలి. అంతేగాని మనం అంటే నేను మళ్ళీ అవుట్ఫిట్ ఉండాలంటే మనం ప్రత్యేకంగా కొని తెచ్చుకో, మనకున్న దాంట్లో ఉన్నది ఉన్నట్టు వెళ్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 పేర్స్ ఉన్నాయి. 10 పేర్లో 8 పేర్స్ అనేవి రెగ్యులర్ డే, ఒక 2 పేర్స్ అనేవి మంచిగా ఉన్నాయి. యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఈ 8 పేర్స్ రెగ్యులర్గా వేసుకునే పేర్స్ వేసుకుని వెళ్ళాం కదా. సో 2 పేర్స్ ఉన్నాయి కదా, ఆ 2 పేర్స్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఆఫీస్కి వెళ్ళాలి. రోజుకో డ్రెస్ వేసుకున్నట్టు, ఒకరోజు అది, ఒకరోజు ఇది, ఒకరోజు ఇది, ఒకరోజు అది, అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉన్నదాంతో ఆనందపడాలి. కాన భగవంతుడు ప్రసాదించినంతయు మన మేలు కొరకే అని గ్రహించను.
ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దాన్నిచ్చిన దాత, దాన్ని పుచ్చుకున్న గ్రహీత, దాని భావము, ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఎన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తుల నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట. ఉన్నదానితో సంతృష్టి చెందుట అంటే ఉన్నదానితో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సంతోషించాలి. ఏది మనకి సంభవించినదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదన్నయు. జరిగిందంతా భగవంతుని అనుగ్రహం, కృప వల్ల జరుగుతుంది. తుదికది మన మేలు కొరకే అని గ్రహించవలను. ఏది జరిగినా మన మంచికే, అంతా మంచికే అని అంటారు కదా, అందుకే ఇది గమనించాలి. విశిష్టమైన బోధనా విధానం. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించదు. బాబా షిరిడి విడువనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కోల్హాపూర్కి కానీ షోలాపూర్కి కానీ సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలో, కొందరికి స్వప్నావస్థలను, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపవలని కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగను విల్లేపార్ల పంపి పసిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. గురువులు ఏ రకంగా మన సమస్యను పరిష్కరిస్తారో, మనకి ఏ రకంగా బోధిస్తారు, మనకి ఏ రకంగా విషయాలు చెప్తారనేది మనం ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు. దేర్ వేస్ ఆర్ ఆల్వేస్ అల్టిమేట్, అన్ప్రెడిక్టబుల్, అన్డిఫైనబుల్. సో గురు ఈజ్ అ గురు. అతని మాటను ఎప్పుడు జమ దాటకూడదు. అతను ఏది చెప్తే అదే జరుగుతుంది. చెప్పింది ఇక్కడ ఒకటే మనం చేయాల్సింది, గురు ఆజ్ఞ శిరోధారం అని చెప్పింది ఆజ్ఞ ఏదైతే చెప్పారో అది పాటించడం తప్ప ఇంకోదేం లేదు. పసిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను. కానీ విల్లేపార్ల పంపకుండా షిరిడిలో బాబా బోధించరాదని కొందరు అనొచ్చు. కానీ బాబా చెప్పిన దానికన్నా అతను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది? సో దట్ ఈస్ బాబా. కానీ బాబా అవలంబించినది సరైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపమని దాసగను ఎట్లా నేర్చుకొని ఉండను? లైవ్ ఎక్స్పీరియన్స్ దాన్ ద టీచింగ్. సో విచ్ ఈస్ ద బెస్ట్? ఆల్వేస్ లైవ్ ఎక్స్పీరియన్స్. అందుకే మనం ఎప్పుడైతే దేవుని ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుందంటే ప్రతి గురువు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ వీ కెన్ గెట్. అంటే స్పిరిచువల్లో ఆధ్యాత్మం అనేది ఒక అనుభూతిని చెందినాక, దాని యొక్క రుచిని మనం తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత వస్తుంటుంది. ఈశోపనిషత్తులోని నీతి. ఈశోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వంతర్యామి అని చెప్పుచున్నవి. సో హీ నోస్ ఎవ్రీథింగ్, హీ దేర్ ఎట్ ఎవ్రీ ప్లేస్. ప్రతి చోట అతను గలడు. ఇందు లేడు అందు లేడు అని కానీ ఎందెందు వెతికిన అందందే దొరుకును అనే పద్యం ఉంది కదా, అదే దాని అర్థం. ఎక్కడ లేదు అక్కడ లేదు అనుకోదు, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. దీన్ని బట్టి మనం గ్రహించవలసినది, దేవుమన మానవుడు భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృష్టి చెందవలను. దేవుడిచ్చిన దాంతో ఏలననగా భగవంతుడు అన్నిటి యందు గలవాడు కావున భగవంతుడు ఏది ఇచ్చినో అది ఎల్లా మన మేలు కొరకే అని గ్రహించవలను. భగవంతుడు ఏది ఇస్తే అది మన మంచికే, ప్రతిదీ మన మంచికే. దీన్ని బట్టి ఇతరులు సొత్తుకై ఆశించరాదనియు, పరాయి సొమ్ము ఏదో ఉంటుంది సామెత, అలా పరాయి సొమ్ము కోసం ఎప్పుడు ఆశపడకూడదు. ఉన్న దానితో సంతృష్టి చెందవాలనియు, భగవంతుడు మన మేలు కొరకే దాచి ఉన్నాడనియు, కావున నది మనకు మేలు కలుగు చేయిందనేదే గ్రహించవలను. దీనిలో ఇంకొక నీతి ఏమనగా మనుషుడు ఎల్లప్పుడూ ఏదో తనకి విధింపబడిన కర్మను చేయుచుండు వాడనే. శాస్త్రంలో చెప్పిన కర్మలను నెరవేర్చవలను. భగవంతుడు ఆజ్ఞానుసారం నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనము కారణము. సో మనం ఆధ్యాత్మంలోకి వచ్చాము, ఓన్లీ భజన చేసుకొని కూర్చుందామంటే అవ్వదు. వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీస్. మన కర్తవ్యం ఏందో, మన కర్మ ఏందో మనం చేస్తూ ఉండాలి. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనం కారణము. అంటే మనం కర్మ చేయకపోయినా మన ఆత్మనాశనం అయిపోయినట్టే. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నిష్కార్దర్శ్యము పొందును. అంటే
ఎప్పుడైతే కర్మని మనం చేస్తుంటామో ఆధ్యాత్మికులు ఉన్నప్పుడు దేని మీద కూడా ప్రతిఫలం ఆశించం. అంటే ప్రతిఫలం ఆశించకుండా ఇది చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. అది కూడా 100% చేస్తాం. పని చెయ్యాలి, చేస్తాం, కానీ 100% చేస్తాం. ఎందుకు? అది భగవంతుడు ఇచ్చాడనే దానితోటి. మనం చేసేది మనం ఎప్పుడు ఒకటే జ్ఞప్తిలో ఉంచుకోవాల్సింది, మనం ఏ కార్యం చేసినా మన కార్యం, మన ఇంట్లో వాళ్ళ కార్యం అని కాకుండా వీఆర్ డూయింగ్ ఫర్ ద గాడ్. మనం దేవుని కోసమే చేస్తున్నాం, భగవంతుడి కోసమే చేస్తున్నాం అనే ఆలోచనతోనే చేయాలి ప్రతిదీ కూడా. సో ఆ ఆలోచన ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఏ కర్మ చేసినా దాన్ని బెస్ట్ చేస్తామన్నమాట. అవునా కదా? సో అది మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మ నెరవేర్చడం వల్ల నిష్కాదర్శమును పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి అందు ఉండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువుల ఆత్మగా భావించునో, అట్టి వాడెందుకు మోహం పొందును. అవును కదా? ప్రతి ఒక్కడు భగవంత్ సాక్షాత్కారం అని చెప్పి భగవంతుని ప్రతిరూపమైన ప్రతి వస్తువులో, ప్రతి జీవరాశిలో చూస్తే అతనికి డిఫరెన్షియేట్ కనబడదు. అలాగే ఆశ కూడా పెరగదు, మోహం కూడా పెరగదు. సో వాడు ఎందులోకి విచారించును, జరిగినా జరగకపోయినా వాడు బాధపడ్డు. ఎందుకు? ప్రతిది కూడా భగవంతుని ఆజ్ఞ. అన్ని వస్తువులను ఆత్మను చూడకపోతే మనకు మోహము, అసహ్యము, విచారం కలుగుతున్నది. సో ప్రతి దాంట్లో భగవంతుని చూడడం వల్ల ఏమైందంటే ప్రతి దాని మీద కూడా ఆశ పెరుగుతుంది. అంటే ప్రతి దాని మీద ఆశ అనకూడదు, ఇక్కడ ఆశ అనేది రాంగు, సారీ. ప్రేమ భక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ భగవంతుని మనం చూడమో ప్రతి దాంట్లో, అప్పుడు ఏమైందంటే వ్యామోహము, అసూయ, ఈర్ష్య ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. సో అవన్నీ ఎలిమినేట్ చేయాలంటే వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గాడ్. సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ప్రతి దాంట్లో కూడా మనం భగవంతుని చూడాలి. ఎవడైతే సకల వస్తుకోటికి ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్తం ఆత్మయోగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలు, దుఃఖ వికారంలో లోనగడు. సో ఎవరైతే అలా చూస్తారో మనుషులు పడే బాధ కానీ, దుఃఖములు కానీ, సంతోషములు కానీ వేటికి అతను లొంగడు, లోబడి ఉండడు. ఎందుకంటే ప్రతిదీ భగవంతుని నామస్మరణలో చూస్తే అతను ప్రతిదీ భగవంతుడిలాగే కనబడతాడు. అందులో ఆశ ఉండదు, నిరాశ ఉండదు, దుఃఖం ఉండదు, సుఖం ఉండదు. సో ఈ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఈక్వాలిటీ దట్ వీ హ్యావ్ టు అచీవ్. 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథమస్తు శుభంభువత్. ఈ అధ్యాయంలో పఠనంలో కానీ వర్ణనలో కానీ ఏమైనా తప్పుదాలు ఉంటే మనస్ఫూర్తిగా క్షమించి అందరికీ ఆ సిడి సాయినాథ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే రేపు మరొక అధ్యాయంతో పారాయణం మొదలు పెడదాం. ఇక సెలవు. అలాగే అందరూ నన్ను సపోర్ట్ చేయండి. ఈ చిట్టి కాస్ట్ని సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయొద్దు, ఈ చిట్టి కాస్ట్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే రాను రోజుల్లో ఇంకొక ఆధ్యాత్మిక పుస్తకాలు మనం చదువుతూ పారాయణం చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేయబోతున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ చిట్టి కాస్ట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ సాయి డివోటీస్. ఎవరైతే మన సాయి భక్తులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి. అలాగే మీకు ఏదైతే నచ్చిందో లేదా మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారో, మీ యొక్క ఎక్స్పీరియన్స్లు కానీ, మీ అనుభూతులు కానీ, ఈ అధ్యాయంలో కానీ జరిగిన సంఘటనలో మీకు జరిగిన అనుభూతులు కానీ, మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, అలాగే మీరేమైనా చెప్పాలనుకున్న ఇది కానీ కమెంట్ రూపంలో